అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ బుజ్జిగాడి వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు. ల్యాప్టాప్ బ్యాగ్తో లగేజీ బ్యాగ్తో బుజ్జిగాడు బస్సు దిగుతాడు. ఆహా, ఎన్ని సెంటు వాసనలొచ్చినా పల్లెటూరి మట్టి స్మెల్ మాత్రం ఎవర్ గ్రీన్. ఈ మట్టి స్మెల్లో ఏం దాగుందో అంటూ అటు ఇటు చూస్తాడు. గేదెలు పేడ వేస్తూ కనిపిస్తాయి. బుజ్జిగాడు షాక్ అవుతాడు. చి, దీని వెల్కమ్ తగలయ్యా అంటూ ఊర్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో బుజ్జిగాడికి ఒక ముసలాయన ఎదురొస్తాడు. ముసలాయన్ని బుజ్జిగాడు చూసి మనసులో, ఇందిరాగాంధీ పుట్టినప్పుడు పుట్టుంటాడు, ఈయన ఇంకా బతికే ఉన్నాడా అని అనుకుంటాడు. యారా బుజ్జిగా, ఇప్పుడేనా రావటం? లేదు, మొన్నే వచ్చా. మీ కూతురితో సరసాలాడి ఇదిగో ఇప్పుడు వస్తున్నా. లగేజ్తో వస్తుంటే కనబడట్లేదా? కోప్పడకరా. అవును, ఉద్యోగంలో చేరావు కదా, 4 రాళ్ళేమైనా వెనకేసావా? వేసా, 4 సిమెంట్ రాళ్ళు, 4 ఇటుక రాళ్ళు. నువ్వు చిల్లు కడతావా? బ్లడీ అవుట్డేటెడ్ క్వశ్చన్స్. అబ్బా కుర్రతనం, నీ వయసులో నేను కూడా అంతేలేరా. ఆ రోజుల్లో నేను కూడా రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే అందరూ భయపడి పారిపోయేవాళ్ళు, నీకు తెలుసా? ఆ కదే వేరులే. అప్పుడేంటి, ఇప్పుడు కూడా భయపడి పారిపోతున్నారు. కొంచెం అప్పుడప్పుడు స్నానం చేయండి అని చెప్పి అక్కడి నుంచి వస్తాడు బుజ్జిగాడు. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా అని అలవైకుంఠపురం సినిమా సాంగ్ పాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకో వ్యక్తి ఎదురవుతాడు. యారా బుజ్జిగా, నువ్వేనా? కాదు, ముమైత్ ఖాన్. డాన్స్ చేస్తావా? అబ్బో, మాటలు బాగా పెరిగాయి. చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారు. నువ్వు పుట్టడమే తాడి చెట్టు అంత పుట్టావా ఏంటి? అబ్బా ఎటకారమే, ఏ మాటకా మాటరా. నువ్వు చిన్నప్పుడు చిరిగిపోయిన ప్యాంట్లేసి ఈదుల్లో తిరగడం ఇంకా నా కళ్ళ ముందే కనబడుతుంది. అయితే ఏంటి ఇప్పుడు కూడా చింపుకొని చూపించమంటావా ఏంటి? ఆపరా నీ జోకులు. నువ్వు ఉండేది హైదరాబాద్లోనే కదా. ప్రభాస్ని చూసావా? చూడలేదా? పోనీ అనుష్కని చూసావా? అయ్యో, అనుష్కని చూడలేదా? ఇంకెందుకురా నువ్వు హైదరాబాద్లో ఉండడం? చి పో అంటూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడేంటి, వీడి కోసం నేను వాళ్ళని కలవాలా? లేకుంటే హైదరాబాద్లో ఉండకూడదా? వీళ్ళంటోడే పెళ్ళం పురిటి నొప్పులతో బాధపడుతుంటే నొప్పులు తగ్గాలని జెండు బాం ఇచ్చాడంట అనుకుంటూనే ఇంటికొస్తాడు బుజ్జిగాడు. ఇంటికొచ్చిన బుజ్జిగాడిని చూడగానే వాళ్ళమ్మ సంతోషంగా బుజ్జిగాడి దగ్గరికి వస్తుంది. బుజ్జిగా వచ్చావా? ఏంట్రా చిక్కిపోయావు, అన్నం తినట్లేదా అంటూ ఉండగానే బుజ్జిగాడేదో చెప్పబోతుంటే బామ్మ ఎంటర్ అవుతుంది. అన్నం తినక గాలి తింటాడా? ఆ పొట్ట చుత్తి తెలియట్లేదా? బీరు తాగుతున్నట్టున్నాడు, బిర్యానీ తింటున్నాడు. అబ్బా అత్తయ్య, నా కొడుక్కి అట్లాంటి అలవాట్లేమీ లేవు. ఆ మాట వినగానే బుజ్జిగాడు గర్వంగా ఫీల్ అవుతాడు. ఆహా, నా కొడుకు కూడా అలాంటోడు కాదనుకున్నా. ఉన్నట్టుండి ఒకరోజు నిన్ను తీసుకొచ్చి నా భార్య అన్నాడు, పరువు పోద్దని పెళ్లి చేయలేదు. ఆ మాట అనగానే బుజ్జిగాడి అమ్మ సైలెంట్ గా తలదించుకుంటుంది. అవును, ఏంటి ఉన్నట్టుండి వచ్చేసావు? అది కొంపదీసి జాబ్లో నుండి తీసేశారా? అబ్బా అది కాదు బామ్మ. ఏదో బెదవ పని చేసి దొరికిపోయావా? అది కాదే బామ్మ, నేను చెప్పేది విను. ఇంకేముంది చెప్పేది, నువ్వేదో తెల్లదాన్ని గర్భవతిని చేసుంటావు. అబ్బా అత్తయ్య, వాణ్ణి చెప్పనియండి. ఏమైంది కన్నా? వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మా, అంటే ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు. ఏం ఆఫీసులో నిన్ను భరించలేమన్నారా? అబ్బా అది కాదే, ఆఫీస్లో ఎవరిని ఉండనివ్వటం లేదు. ఏం రోగం? అంటే ఏవో వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వస్తాయని. ఏం నీకు గజ్జి తామరలాంటి అంటు వ్యాధులు ఏమైనా ఉన్నాయా? అనుకున్నా రాత్రిపూట నువ్వు ప్యాంట్లో చేయిబెట్టు కోక్కుంటూ ఉన్నప్పుడే అనుకున్నానురా. రేయ్, నువ్వు వెళ్ళి స్నానం చేయి, నీకోసం భోజనం తయారు చేస్తాను. అవునవును, ఆ పట్నంలో ఎన్ని చోట్ల తిరిగాడో ఏమో, ఏమేమి అంటించుకున్నాడో. ముందు పోయి స్నానం చేయి పో అంటూ బామ్మ వెళ్ళిపోతుంది. నువ్వేం పట్టించుకోకరా, వెళ్ళు అని చెప్తుంది తల్లి. ఇక బుజ్జిగాడు లోపలికి వెళ్తాడు.
బుజ్జిగాడు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఓపెన్ చేస్తాడు. హాయ్, గుడ్ మార్నింగ్ గాయ్స్, లెట్స్ స్టార్ట్ ద వర్క్ అంటూ వర్క్ చేస్తూ ఉంటాడు బుజ్జిగాడు. ఇంతలో అక్కడికి బామ్మొస్తుంది. ఓరే బుజ్జిగా, ఏం చేస్తున్నావురా? పని చేసుకుంటున్నానే. చి పనంటే పొలంలోకి వెళ్ళాలి, గోచి గట్టాలి, పని చెయ్యాలి. ఈ డబ్బా ముందు కూర్చొని టొక్కో అని కొడుతూ పని అంటావేంట్రా? వసే బామ్మ, ఇది సాఫ్ట్వేర్, నీకు తెలీదులే, వెళ్ళు. ఈ వేర్లు గీర్లు తెలియకుండానే ఎంత దాన్ని అయ్యానంటావా? సరే గాని ఈ డబ్బాతో ఏమేం పని చేస్తారర్రా? ప్రోగ్రాములు చేస్తారు. ప్రోగ్రాములు అంటే మొన్న తిరణాలకి పెట్టారు డాన్సులు పాటలు, అవే కదా. మొన్నేదో పాట వచ్చిందిరా, జారిందమ్మా జారుపైట, ఆ పాట పెట్టరా. నడుములు జారిపోయినా నీకు జారిపోయట్లేందుకే? నన్ను విసిగించకుండా వెళ్ళు. అబ్బా, ముక్కు మీద కోపం, అంత మీ తాతలాగే. తాత అంటే గుర్తొచ్చింది. తాత ఎలా చనిపోయాడే బామ్మ? మహానుభావుడు. నేను ఆయన గుడికి వెళ్తా ఉంటే ఒక అమ్మాయి మమ్మల్ని చూస్తుంది. ఏమయ్యా, అది నన్ను చూస్తుంది అని చెప్పా. దాని జుట్టు పట్టుకుని వస్తా అని వెళ్ళాడు. వెళ్ళినోడు ఇంకా రాలేదురా. ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందా? చాలా బాగుంటదిరా. ఇంకేం వస్తాడు, తాత మంచి ఆటగాడే. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు సిగ్గుపడి ఏం లాభం నాయన, అంత మీ తాతతోనే పోయింది. తాతతో పాటు నువ్వు కూడా పోవాల్సింది. ఏంటి ఏదో అన్నట్టున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్తే పని చేసుకుంటాను అంటున్నా. పోతాలే గాని దీంట్లో నుంచి దూరంగా ఉన్నాళ్ళతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. మీ తాతతో ఒకసారి మాట్లాడతారా? ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా ఎలా మాట్లాడతావు? ఇంకెందుకిది, తెలిస్తే నేరుగానే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. సరే గాని తాతతో ఏం మాట్లాడతావు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా? ఏదో చిన్న చిన్న సరసాలు. ఏంటి, కొత్తగా పెళ్ళయిందా? 60 ఏళ్లే కదరా పెళ్ళయ్యి అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బుజ్జిగాడు షాక్తో బామ్మ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇది వాల్టి స్టోరీ, బుజ్జిగాడి వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.